హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఇందుమతి ఆలేఖ్య గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. గిన్నెలో నీళ్లు పడేయడానికి బయటికి వచ్చిన పద్మమ్మ వీళ్ళిద్దర్నీ చూసి ఏం మాట్లాడుకుంటున్నారో అని వింటుంది. ఇంతకుముందే జీవనతో మాట్లాడాను, టీమంతా ఆఫీస్ దగ్గర రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారంట అని ఇందుమతి చెప్తుంది ఆలేఖ్యతో. అవేవీ ఓకే కాదండి అంటుంది ఆలేఖ్య. నేను అలాగే అనుకుంటున్నాను, అక్కడ పరిస్థితి కూడా అలాగే ఉందంట అని ఇందు అంటుంది. ఎందుకుండదు, ఆనంది ఏమైనా ఆల్ ఇండియా నంబర్ 1 అన్ని విషయాలలో తనే గెలుస్తుంది అనుకోవడానికి. తను బ్రహ్మాండంగా చేయగలిగేది ఏదైనా ఉంది అంటే అది తాపీపనే. కాస్త సిమెంటు వేసి గోడకట్టమంటే బ్రహ్మాండంగా కడుతుంది అని ఆలేఖ్య ఇందుమతితో చెబుతూ ఉంటుంది. నా బిడ్డని ఎంతమాటన్నావ్ అని పద్మమ్మ అనుకుంటుంది. భలే చెప్పావాలేఖ్య అంటూ నవ్వుతుంది ఇందుమతి. దాని బతుకంతే అండి, ఏదో టైం బాగుండి చదువుకొని లాయర్ అయిపోయింది. ఎక్కడో అదృష్టం బాగుండి ఆదిత్యకు భార్య అయిపోయింది. అంతేకాని ఆ ఆనంది బస్తీలో కూలీ పని చేసుకుని బతకాల్సిన జాతకం. నేను పెళ్లి చేసుకోవాల్సిన ఆదిత్యనో అది పెళ్లి చేసుకుంది. కాని కాపురం నిలవలేదు కదా. ఎందుకు? ఒకరికి అన్యాయం చేస్తే బతుకులు ఇలాగే రోడ్డును పడతాయి అని చెప్తుంది ఆలేఖ్య. ఇదంతా వింటున్న పద్మమ్మకి కోపం వస్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే ఆలేఖ్య. మరి కుట్టి అదృష్టం కొద్దీ ఈ కాంపిటీషన్లో గెలిస్తే అని ఇందుమతి అంటే, దాని మొహం, తాపీ పట్టుకున్న చేత్తో పెన్ను పట్టుకుని డిజైన్స్ వేస్తే అవి సెలెక్ట్ అయిపోతాయా? ఆ డిజైన్ దాని మొహానికి కొట్టి పొమ్మంటాడు చూడండి అని ఆలేఖ్య చెప్తూ ఉంటే ఇది విన్న పద్మమ్మ కోపంతో ఆలేఖ్యను గట్టిగా అరుస్తుంది. చేతిలో ఉన్న గిన్నెని నేలకేసి విసిరికొడుతుంది. ఇంక పరుగున ఆలేఖ్య దగ్గరకు వస్తుంది. ఏందే వాగుతున్నావు అని కోపంగా అడుగుతుంది పద్మమ్మ. ఇదెప్పుడొచ్చింది? అంతా వినేసిందేంటి అని ఇందుమతి గొనుక్కుంటుంది. ఇంక ఆలేఖ్య పద్మమ్మని చూసి భయపడి పెద్దమ్మా అంటుంది. ఇన్ని అనేసి మళ్ళీ పెద్దమ్మ అంటావేందే అంటుంది పద్మమ్మ. అది కాదు పెద్దమ్మా అని ఆలేఖ్య అంటూ ఉంటే, ఏందే పెద్దమ్మా అని ఆలేఖ్య చెంప చెల్లుమనిపిస్తుంది పద్మమ్మ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.